జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో నగర వ్యాప్తంగా కూడా సంబరాలు చేశారు హస్తం నాయకులు కార్యకర్తలు. స్వీట్లు పంచుకొని టపాసులు పేల్చి వేడుకలు చేసుకున్నారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవడంతో స్వీట్లు పంచుకున్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పార్టీ ఎమ్మెల్యేలు. బైపోల్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్న వివేక్ వెంకటస్వామికి తోటి మంత్రులు స్వీట్లు తినిపించారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు మంత్రులు ధన్యవాదాలు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యం కనబరిచింది కాంగ్రెస్. ఫస్ట్ రౌండ్లో 47 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండవ రౌండ్లో 2948, మూడవ రౌండ్లో 2999, నాలుగవ రౌండ్లో 3547, ఐదవ రౌండ్లో 3300 ఓట్ల మెజారిటీ వచ్చింది. రౌండ్కు కాంగ్రెస్కు పడే ఓట్ల శాతం పెరుగుతూనే ఉంది. ఆరవ రౌండ్లో 2938 ఓట్లు, ఏడవ రౌండ్లో 4000, ఎనిమిదవ రౌండ్లో 1875, తొమ్మిదవ రౌండ్లో 2249, పదవ రౌండ్లో 808 ఓట్ల మెజారిటీ వచ్చింది. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి 24658 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 98988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74259, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17061 ఓట్లు పోలయ్యాయని తెలిపారు ఎలక్షన్ అధికారులు. జూబ్లీహిల్స్ బైపోల్లో V6 వెలుగు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రిజల్ట్స్ ఒకటయ్యాయి. కాంగ్రెస్ కు 50 నుంచి 55% ఓట్లు వస్తాయని చెప్పింది. రిజల్ట్ 50.83% ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. బీఆర్ఎస్ కు 40 నుంచి 45% ఓట్లు వస్తాయని అంచనా వేసింది V6 వెలుగు. ఫలితాల్లో బీఆర్ఎస్ కు 38.13% ఓట్లు వచ్చాయి. బీజేపీ 7 నుంచి 8% ఓట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్లో చెప్పింది V6 వెలుగు. అన్నట్లుగానే బీజేపీకి 8.76% ఓట్లు పోలయ్యాయి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల నుంచి సమాచారం సేకరించి ఫలితాలను కరెక్ట్గా అంచనా వేసింది V6 వెలుగు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో సంగారెడ్డి జిల్లాలో సంబరాలు చేసుకున్నారు హస్తం నేతలు. పటాన్చెరు అమీన్పూర్లోని వాణినగర్ కాలనీలో కారుపోతుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి టపాసులు కాల్చి సెలబ్రేషన్స్ చేశారు. ఈ సంబరాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయంతో కర్మన్ఘాట్ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు. ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. నేను ఎలక్షన్ రోజు చెప్పిన, ఎలక్షన్ మధ్యాహ్నం 1 గంటలకే నేను డిక్లేర్ చేసిన 20,000 మెజార్టీతో గెలవబోతున్నాం జూబ్లీహిల్స్ అని. నేను ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో ఇక్కడ సానుభూతి పనిచేయదు, డెవలప్మెంట్ మీద ఎలక్షన్ అవుతున్నది. దానికి తోడుగానే ఈరోజు 100% రిజల్ట్ వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్పిన, ఆ రోజు కూడా చెప్పిన 20,000 మెజార్టీ దాడుతున్నామని. అక్కడ సరళిని పరీక్షించినాం, బూత్ తిరిగినాం, బూత్ కాడ ఎంక్వైరీ చేసినాం. అవన్నీ కూడా తోడై ఈరోజు నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాడు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. యూసఫ్గూడ కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ పాటలకు డాన్సులతో సందడి చేశారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి